అబ్రహాము వలె నీ శత్రువు కొరకు ప్రార్థన చేసే కృపను నువ్వు పొందాలి. అబ్రహాము వలె నీ ఇంటిని పాడు చేస్తున్న వారు నీకు తెలిసేవారి వారి కొరకు ప్రార్థన చేసే కృపను నువ్వు పొందాలి. అబ్రహాము తన భార్య అయిన శారాను తీసుకెళ్ళిన అబీమెలెకు కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు నిన్ను చెరుపుతున్న వారెవరో నీకు తెలుసు. నీ పిల్లల్ని చెరుపుతున్న వారెవరో నీకు తెలుసు. నీ కుటుంబాన్ని చెరుపుతున్న వారెవరో నీకు తెలుసు. నీవెవరి ద్వారా చెడిపోతున్నావో నీకు తెలుసు. తెలిసినప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే, అబ్రహాము వలె వారు మార్పు చెందాలని, దేవుని భయాన్ని కలిగి ఉండాలని యథార్థ హృదయముతో నువ్వు ప్రార్థన చేయుదువుగాక. అబ్రహాము ప్రార్థన వంటి అనుభవాన్ని నువ్వు కలిగి జీవించుదువుగాక. దేవుడట్టి కృపతో మిమ్మలను బలపరచునుగాక.